మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి మండలం ఖమ్మం జిల్లా గోశాల దగ్గర ఉన్నాం. పూజారి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వీరు సొంతంగా ఒక 70 శాల్తీల గోమాతల్ని గోశాలగా ఏర్పాటు చేసుకొని సత్తుపల్లిలోని పెద్ద వంతెన దగ్గర వారు నిన్న వాట్సాప్లో నేను వీరికి సంబంధించినటువంటి గోశాలకి గత 3 రోజుల నుంచి గోమాతలకి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నాయి, ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఫేస్బుక్లో వాట్సాప్లో చూసి పొద్దునే అయ్యగారికి ఫోన్ చేశాను. ఎక్కడ మీదనంటే చెప్తే ఈరోజు రావటం జరిగింది. వారి మాటల్లో వారి బాధ ఏంటి, వారు ఎంతకాలం నుంచి చేస్తున్నారనేది నేను భారతీయ యువసేవా సంఘ్ నేషనల్ యువమోర్చా అధ్యక్షుడిగా మరియు గోరక్షాదళ్ నేషనల్ ఇన్ఛార్జిగా బాధ్యతల్లో ఉన్నాను. కాబట్టి ఈరోజు స్వామి గారిని కలవటం జరిగింది. స్వామి గారి మాటల్లో 2 మాటలు విన్నాం. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి గోశాల నడుపుతున్నారు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వీరికి ఏం కావాలి, గోశాలకి ఏం సాయం కావాలనేది దీన్ని జాతీయ కమిటీకి పంపించడం కోసం ఈ వీడియో తీయడం జరుగుతుంది. స్వామి చెప్పండి, మనకి ఏం అవసరం ఉంది, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇది నడుపుతున్నారు అనేది ఒకసారి. గోమాతల్ని మనం శ్రీమాత్రే నమః. ఈ గోశాల అనేటువంటిది గత 25 సంవత్సరాలుగా నేను మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాను. వీటిని పోషణ చేయడం కోసం ఈ స్థలం వచ్చేసి చింతలపాటి సత్యనారాయణ గారిది. వీటిలో అంటే దేవాలయం పరిసర ప్రాంతాల్లో వసతి కోసం అని వేసుకున్నాము. గోసేవలో భాగంగా నాకు స్థలం లేని సమయంలో ఇంటి దగ్గరే వాటిని పోషణ చేస్తూ ఉన్నాను. చుట్టుపక్కల గోమాతల వల్ల మాకు ఇబ్బంది వస్తుంది, వీటిని మీరు ఇక్కడి నుంచి తొలగించకపోతే మేము పైన కేసులు పెడతామని చెప్పి కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల ఈ మూగజీవాల కోసం ఇంకొకరిని ఇబ్బంది పెట్టి వాటిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో దేవాలయం దగ్గరికి తీసుకురావడం జరిగింది. దరిదాపుగా ఒక 200 శాల్తీల వరకు ఉండేది. కాలక్రమేణా పోషణ అనేటువంటిది లేకపోవటము, ఎటువంటి సహాయ సహకారాలు గోశాలకి సంబంధించినటువంటి వాటికి రావలసినటువంటి ఆ గ్రాసము ఎక్కడా కూడా నాకు అందుబాటు కాకపోవటం వల్ల వాటిని ఇబ్బంది పెట్టకూడదని తెలిసిన వాళ్ళకి ఆశ్రమాలకి కొన్నిటిని తరలించడం జరిగింది. కానీ ప్రతి సంవత్సరం దరిదాపుగా 2000 సంవత్సరం దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఒక ప్రదేశంలోనే 2006 సంవత్సరం దగ్గర నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా కోటి మోదక యాగము, రాజశ్యామల సహిత దశమహావిద్యా యాగాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇది కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో మా గురువరేణ్యులు మాకు చెప్పిన విధి విధానాల ప్రకారంగా స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు లోకా సమస్తా సుఖినో భవంతు అని ఈ యొక్క శాస్త్ర వచనాన్ని అనుసరించి యాగము చేయాలన్నా ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్నప్పటికీ కూడా గోమాత లేకపోతే దానికి పవిత్రత అనేటువంటిది చేకూరదు. గోవు లేకపోతే అటువంటి ఆలయంలో అర్చన చేయకూడదు అనేటువంటిది ఒక సాంప్రదాయం కూడా ఉంది. అందులో శ్రీ విద్యా సాంప్రదాయంలో శ్రీచక్ర ఉపాసనలో ఖచ్చితంగా గోపూజ చేయకుండా, గజపూజ చేయకుండా, ఇక్కడ చేయవలసిన విధి విధానాల ప్రకారంగా చేయకపోతే ఆధ్యాత్మికమైన ఆదిశంకర భగవత్పాదుల వారు ఏదైతే ప్రతిపాదన చేసి ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేశారో ఆయా పీఠాల్లో ఉత్కృష్టమైనటువంటి ఒక పీఠాలన్నింటిలో కూడా భక్తుల సహాయ సహకారంతో వెళ్తూ ఉంది. కానీ సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో ఇప్పటి వరకు నేను చేస్తున్న కార్యక్రమాలకి భక్తుల యొక్క సహాయ సహకారాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా గోసేవ సంబంధించినటువంటి ఒక అంశాలలో కావచ్చు, వీటికి శాశ్వతమైనటువంటి ఒక వసతులు లేకపోవటము గో సంరక్షణకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా దరిదాపుగా భక్తుల దగ్గర నుంచి ఒక 200 ఆవులు సుమారుగా బయట నుంచి రావాల్సి ఉన్నాయి, వాటిని ఆపుతున్నాము. దయించి ఈ గో వ్యవస్థని దీనికి సంబంధించిన దానికి సహాయ సహకారాలు అందించి 1,00,000 ఆవుల వరకు పోషణ చేయాలనేటువంటిది నా యొక్క సంకల్పం. అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణం కూడా సంకల్పం చేశాము. దాంట్లో 1,00,000 ఆవుల కోసం అమ్మవారి ఆలయం, అచ్చంగా ఆవుల కోసం అంటే కూడా ఎవరు సహాయం చేయట్లేదు కనుక అమ్మవారి ఆలయంతో పాటు ఆ ఆవుల్ని కూడా పోషణ చేయడం కోసం అని చెప్పి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో గోసేవకు సంబంధించిన దాంట్లో నా ఈ 30 సంవత్సరాల అనుభవాల్లో నిన్న కూడా నేను అనుకున్నాను, నా ఆశలన్నీ కూడా కేవలం స్వప్న రూపంగానే మిగిలిపోతాయేమో, గోసేవ చెయ్యలేవేమో, ఇవి కూడా 16 ఆవులు ఎవరైనా సహాయం చేయండి వీటికి గోసేవకు సంబంధించి అంటే వాళ్ళు ఎందుకు గురువు గారు తిరిగి ఎక్కడైనా ఇచ్చేసేయండి వాటిని, మీకు ఇబ్బంది లేదని సలహాలు ఇస్తూ ఉన్నారు. దయచేసి నేను ఎవరికైనా ఏదైనా సలహా అంటే ఇప్పుడు 30 సంవత్సరాలలో నేను చేయవలసినటువంటి ఒక కార్యక్రమం నేను చేస్తూ పోతూ ఉన్నాను.
రైతు వారే భరించలేకపోతున్నారు. మీకు ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి, వీటిని తీసేయండి అంటే కూడా పట్టుదలతో చేస్తున్నాను. ఊపిరి ఉన్నంత వరకు గోసేవ చేయాలనేటువంటిది నా ఏకైక లక్ష్యం. ఆ గోసేవకు సంబంధించిన దాంట్లో చేతనైనంత వరకు ఈ పెద్ద షెడ్లు వేసి ఇంకా గో సంరక్షణ చేయాలి, గో వ్యధల్ని ఆపాలి. ఇది భరత భూమి, భరతుడు పరిపాలించిన భూమి. ఈ భరతఖండంలో ఇప్పటి వరకు గో సంరక్షణ లేకపోవటం, దీని పట్ల ఈ వ్యవస్థలు ఈ ప్రస్తుత కాలంలో కూడా నేను ఇంత కష్టపడుతున్నాను అంటే అది నా లోపమే అని నేను అనుకుంటున్నాను. దాన్ని నేను ఎలా వ్యక్తపరచాలో కూడా తెలియడం లేదు. ఎవరినైనా ఏదైనా అడుగుదామనుకున్నప్పుడు అది పూజారిగా వారు సహాయం చేసేవాడు చేస్తున్నారు, లేకపోతే లేదు. అది సరిపోవడం లేదు. దయించి పెద్దలు, విఘ్నులు అందరూ కూడా ఈ గో వ్యవస్థని రక్షించి కాపాడవలసిందిగా నా యొక్క మనవి. జయ జయ శంకర, హర హర శంకర. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గోపది 2,000 కోట్ల మంది దేవతల్ని పూజ చేసే పుణ్య ఫలితం వస్తుంది. గోదానం చేస్తే ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి గతించే లోపు దరిదాపుగా 6 మార్లు గోదానం చేయాలి. పుట్టిన వెంటనే, తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత మొదటిసారి క్షవరం గడ్డం చేసుకునే సమయంలో, ఆ తర్వాత అతనికి వివాహ సమయంలో, తనకి మళ్ళీ మధ్య వయసులో, తన అంత్యేష్టిలో, ఇలా గతించిన వాడికి ఉత్తమ గతులు కల్పించే ఆ గోమాతకే గతి లేకుండా పోయిన పరిస్థితి రావద్దనేటువంటిది నా యొక్క మనవి. అందరూ కలిసి గో సంరక్షణ చేయండి. జయం. జై శ్రీరామ్.